49వ డివిజన్లో వాటర్ సమస్య, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డ్రైన్ క్లీన్ చేయకపోవడం, ఇటువంటి పలు సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. ఇంకా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా నూనె మల్లికార్జున అన్న ఈరోజు మన ముందు మంచి 2 వాక్యాలను తెలిపారు. మున్సిపల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు 5-6 సంవత్సరాల కిందట పెయింట్లు వేసినవే కానీ ఇప్పటికి బూజు పట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని రెన్యువేట్ చేయవలసిందిగా చెప్పారు. అదేవిధంగా అక్కచెరువుపాడు, కొండపూడి టిట్కో హౌసెస్కి సాయంత్రం పూట వెళ్ళాలంటే అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా లైట్లు లేవు. వీటిలన్నింటి కూడా లైట్ సౌకర్యం ఏర్పరిస్తేనే అక్కడికి ప్రజలు చేరే విధంగా చేయగలమని చెప్పి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడడానికి జనసేన పార్టీ ఉంది అని నిరంతరం మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజల కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ. భూ ఆక్రమదారులు, కబ్జాదారులు మరొకసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి స్వయంగా అర్జీలు స్వీకరించే పరిస్థితి ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ఇన్ని రోజులు అనుభవించిన పరిస్థితి చాలు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి భూములు కేటాయించి వదిలేసి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తున్నాను. మీకు తెలిసిందే, సోషల్ మీడియాలో అబ్యూస్ చేసిన వాళ్ళని, అదేవిధంగా గత ప్రభుత్వాల్లో అన్యాయం చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షలకు గురవుతున్నారు, మీ అందరూ కూడా ఇదే పాటలు పడాల్సి వస్తుంది. ఈ మేజర్ పార్టీని స్వచ్ఛందంగా అందరూ కూడా మీరు ఆక్యుపై చేస్తున్న వాటి స్థలాలన్నింటినీ కూడా వదిలేయాల్సిందిగా మరొకసారి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.